యెషయా గ్రంథము 30వ అధ్యాయం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అనంత జ్ఞాని నీకు వందనాలు. అల్పులము అయోగ్యులమైన మమ్మలను కనికరించి ఈ దినమిచ్చావు, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చావు, శ్రేష్టమైన రక్షణనిచ్చావు. అయ్యా నీకు వందనాలు. ఇంతవరకు అనేక మాటలు మాట్లాడుకున్న వాటిలో దోషం ఉంటే మన్నించండి, ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి. ప్రభువా, శ్రేష్టమైన మాటల కొరకు మేము వచ్చి ఉన్నాం. నువ్వు మాట్లాడితే మేము ఆలకించాలని వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడు. నీ దాసుడు అల్పుడు, అయోగ్యుడు, అపాత్రుడు, వట్టివాడే, మట్టివాడు. నీ ఆత్మ చేత నింపు, నీ రక్తం చేత కడుగు. ప్రతి బలహీనత యేసు రక్తంలో కడగబడును గాక. కృప దయచేయ. నీ ఆత్మ చేత నింపండి, ముద్రించండి. నీ నోటి బూరగా నన్ను వాడుకోండి. నా నోట నీ మాటలుంచు. సిలువ చాటు నన్ను మరుగు చేయి. ఇక్కడ మనుషుడు కనపడకూడదు. నీ వాక్కు ద్వారా మీరే ప్రత్యక్షం అవ్వండి. నాతోటి, మాతోటి, మా అందరితోటి మీరే మాట్లాడండి, మీరే ముచ్చటించండి. ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తులను, అంధకార శక్తులను, దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాము నాయన. కృపదయ చేయ. నీ ఆత్మ కంచెవి. నిద్ర మత్తును పరధ్యానమును తొలగించు. శ్రేష్టమైన మాటలు ఇదిగో నీ బిడ్డలు స్వాగతించినట్లుగా, స్వీకరించినట్లుగా, దాని ప్రకారం నడుచుకున్నట్లుగా బుద్ధిని, జ్ఞానమును, వివేచనను దయచే. నీకే వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మనము కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినా వెనక నుంచి ఒక స్వరం వినబడిద్దట. ఇదే త్రోవ, అటు ఇటు చూడమాకు, పక్క చూపులు చూడమాకు, కుడికి ఎడమకు తిరమాకు, స్ట్రైట్. నీ ఎదురుగున్నది త్రోవ, చక్కగా నడు. మన పిల్లల్ని మనం చేయబట్టి నడిపించేటప్పుడు, దారిలో నడిచేటప్పుడు వాడు చెయ్యి వదిలి అటు ఇటు చూస్తుంటే, ఏయ్ రా చేపట్టుకో, పడతావు అని మనం గదుగుతాం కదా. అలాగనే మనతో పాటు నడుస్తూ నడుస్తూ బాటను నడుస్తూ పక్కన ముళ్ళల్లోకి పోతుంటే, పెంటల్లోకి పోతుంటే, ఏయ్ ఇట్రా ఎందుకంటే నడుస్తావు అంత గలీజుకుంటే అని అరుస్తాం కదా. అలాగున మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇదే త్రోవ, నువ్వు నడవలసిన మార్గం ఏదో, త్రోవ ఏదో నీకు తెలియపరుస్తాడట నీ వెనకుండి. అటు ఇటు చూడమాకయ్యా, కుడివైపు చూడమాకు, ఎడమవైపు చూడమాకు. మన బజార్లో నడుస్తా అటు ఇటు చూస్తే ఏం కనపడుతుంది? లోకం కనపడుద్ది, సినిమా పోస్టర్లు కనపడుతుంటాయి. అవునా? ఒకడు సినిమా పోస్టర్ అంత నోరు చేసుకుని అంత చూస్తుంటాడు. సినిమా పోస్టర్లు కనపడతాయి. అవునా? ఈ లోకం కనపడిద్ది, లోక వైభవం కనపడిద్ది. ఒకడు వయసు చూసి నడుస్తుంటాడు, కింద కాళ్ళకి రాళ్ళు తగిలి పడుతుంటాడు. అరే నిద్ర మోహోడ, పై చూపు మోహోడ, కింద చూసి నడువురా.
అంటుంటాం. అవునా? అవునా కదా? మనము చక్కగా నడవలసిన త్రోవ మనకి తెలియపరుస్తాడట వెనక నుండి ఒక ఆయన. ఇదే త్రోవ, ఇదే నీ రూటు, చక్కగా నడు అని మనకు ఉపదేశిస్తాడట. ఇదేం పిల్లరా, పంది పంది జీవిత కాలంలో అటు ఇటు చూస్తూ ఉంటది, చెత్త చెదారం తింటుంటది, వ్యర్థమైనది తింటుంటది. అది దేవుని వైపు చూడలేదట, ఆకాశం వైపు ఇలాగ చూడలేదట. ఎందుకంటే దాని మెడ ఇలా కిందకుంటమే కానీ ఇలాగ ఎత్తాలంటే మెడ మీద వారు అడ్డం వచ్చిందట. మెడ తల పైకి ఎత్తలేదట పంది. మనం ఎత్తుతాంలే, ట్రై చేసుకుంటుంది రోజు మేరీ. మనం ఎత్తుతాం, మనకి మెడ అంత వారు ఉండదు కదా, కొవ్వు ఉండదు కదా, మనకి ఎత్తుతాం, దేవుని వైపు చూస్తాం. పంది అది తల ఎత్తి ఇలాగ ఎత్తి పైకి ఆకాశం వైపు చూడలేదట. అటు ఇటు పక్కకు చూడటం కింద చూడటమే కానీ పైకి చూడలేదట. ఎందుకంటే దాని కన్నులు ఇలాగ తలకాయ ఎట్టుంటుంది, దాని చూపు అంతా ఎట్టే కానీ పైకి ఎట్టు చూడలేదు తల ఎత్తి. కానీ అది కూడా పైకి చూసే రోజు ఒకటి వచ్చింది, పంది కూడా. ఎప్పుడో తెలుసా? రే ఇక దీన్ని కోసేద్దాంరా, దీన్ని వేసేద్దాంరా అని దాన్ని పట్టుకొని ఆ కాళ్ళల్లో కర్ర ఒకటి పెట్టి తాళ్ళు వేసి కట్టి తలకిందులుగా మోసుకొని పోతుంటే అప్పుడు కనపడిద్దంట ఆకాశం. దానికి ఆ చివరి గడియల్లో కనపడిద్దట ఆకాశం. ఎందుకంటే తలకిందులు అయింది కదా, ఇట్టుంటేనేమో కిందకే ఉంటుంది చూపు. దా పందిని ఎప్పుడైతే దాన్ని కోసే ముందు ఇట తిప్పుతారో, కాళ్ళు పైకి తల కిందకి పెట్టి చూస్తారో అప్పుడు కనపడిద్దట ఆకాశం. అంటే అప్పుడు కనపడతాడు దేవుడు. మనము అటు ఇటు చూడొద్దు అంటే అర్థం ఏంటంటే తల తిప్పొద్దని కాదు, కానీ పక్కదారులు పట్టొద్దు, తప్పుడు మార్గాలు నడవద్దు. నీ కొరకు వెనక నుండి నడిపించేవాడు ఒకడున్నాడు. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా అని ఎవరు అంటున్నాడు భక్తుడు? మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మను గురించి కదా. మన వెనకుండి నడిపించేవాడు ఒకడున్నాడు. మనం నడవలసిన త్రోవను ఇదే త్రోవ, దీంట్లో చక్కగా నడు అని మనకు ఉపదేశించేవాడు ఒకడున్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆయన మన వెన్నంటే ఉండేవాడు, మనల్ని మంచి మార్గంలో నడిపించాలని చూసేవాడు. గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో ఎన్నిసార్లు త్రోవ తప్పిపోయావో, తొలగిపోయావో. ఈ సంవత్సరంలోనైనా తిన్నగా నడు, చక్కగా నడు. అటు ఇటు వంకర చూపులు చూడమాకు, పక్క త్రోవలు పట్టమాకు, స్ట్రైట్ గా నడు. నీ గురి ఏమై ఉందో, నీ గమ్యం ఏమై ఉందో దాన్ని చూస్తూనే నడు. నువ్వు నడవలసిన త్రోవ ఇది అని వెనక నుంచి ఒక స్వరం నీకు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటది. హల్లెలూయా. నడవలసిన త్రోవ ఆయన మార్గములు. యెషయా గ్రంథం చెప్తుంది, నా మార్గములు రాజమార్గములు. హల్లెలూయా. అపవిత్రులందరూ నడవలేరు, నా మార్గములు ఎట్లా చూడండి. యెషయా గ్రంథము
35వ అధ్యాయం 8వ వచనం చూడు. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అదిగో అది పరిశుద్ధ మార్గము అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక 3 అయినా కానీ ఆ బాటలో నడిస్తే త్రోవ తప్పకుండా ఉంటారు. మనమందరం ఒకప్పుడు మూఢులమే, ఒకప్పుడు మూర్ఖులమే, అవునా? దేవునికి వ్యతిరేక దిశలో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు ఆయన రూట్లోకి వచ్చాం. వచ్చిన తర్వాత అందులో నుండి పక్కకు తిరగొద్దు. దేవుని మార్గంలోకి వచ్చావు, పక్కకు తిరగొద్దు. ఆయన మార్గము రాజమార్గము. అక్కడ అపవిత్రులు ఉండలేరు, నడవలేరు. పరిశుద్ధులు మాత్రమే నడవగలిగిన మార్గం అది. హల్లెలూయా. మూఢులు ఒకవేళ అందులోకి వస్తే అందులో వాళ్ళు నడవగలరు, వెనకున్న శబ్దము వాళ్ళని నడిపించగలదు. హల్లెలూయా. యెషయా గ్రంథము అదే 9వ వచనం చూడు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఎవరుంటారు? విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారు అనగా రక్షణ పొందిన వారు ఆ మార్గంలో నడుస్తారు. పాపము నుండి విమోచింపబడిన వారు, శాపము నుండి విమోచింపబడిన వారు, అనేక రకాల బంధకాల నుండి, అనేక రకాల కాడి నుండి విడిపింపబడిన వారు అందులో నడుస్తారు. ఏ మార్గము? ఏ మార్గము? రాజమార్గం. కాస్ట్లీ రూట్, చాలా శ్రేష్టమైన మార్గము. ఆ మార్గములో నడుస్తారట. అక్కడ అపవిత్రులకు తావు ఉండదట. అపవిత్రులను అక్కడ నడవలేరట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయము అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. 3-4 వచనాలు చూడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవరిది? బాప్తిస్మిచ్చి యోహాను గురించిన ప్రవచనం. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడానికి కూడా ప్రవచనం. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టింది దేనికి పుట్టాడు? వేరొక ఆయన్ని ప్రకటించడానికి, మార్గమై ఉన్న ఆయన్ని ప్రకటించడానికి ఆయన పుడితే ఆయన్ని గురించి బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవచనం ఇది. చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో అదిగో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు. త్రోవ మార్గము. యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఎడారుల్లో దేవుని మార్గము, రాజమార్గము సరళం చేయుడి, మార్గం సిద్ధపరచుడి అని ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచవలెను, వంకరవి చక్కనిగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా. సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. చాలు, ప్రకటించి మాట. ప్రతి ఎత్తు చదును చేయబడాలి, ప్రతి పల్లము పూడ్చబడాలి. ఎత్తులు పల్లాలు మొత్తం చదునవ్వాలి, స్ట్రైట్ రూట్ అవ్వాలి. యెహోవా కొరకు మార్గము సరళం చేయాలి. ఆయన నమ్మిన వారు నడుచున్నట్లుగా రూట్ క్లియర్ చేయాలి. ఆయన నమ్మిన వారు సుభిక్షంగా ఉండినట్లుగా ఒక రూట్ ఆయన వేయబడ్డాడు, ఆయన వేశాడు తన ప్రవక్తల ద్వారా. అరణ్యములో ఒక కేక వినబడుచున్నది. అదేనా? ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములు యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. చాలు. బాప్తిస్మిచ్చి యోహాను గురించిన ప్రవచనం. రండి చూద్దాం అది కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం
23వ వచనం పలుకుతాడు చూడు. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, అదిగో యెషయాలో చదువుకున్నాము. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా నేను ప్రభువుతో త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఎవరు భయా నువ్వు, ఎవరు నువ్వు అన్నారు యోహాన్ని. ఏమయ్యా మీరు చదవలేదా? యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒక స్వరాన్ని నేను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా, మత్తయి సువార్త 3వ అధ్యాయము ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అది అని ప్రవక్త అయిన యెషయా చెప్పబడిన వాడు ఇతడే. ఇతని గురించే యెషయా ప్రవచించింది. ఏం చేస్తాడు ఈయన వచ్చి? యెహోవాకు మార్గము సరళం చేయుడి, శాస్త్రులారా పరిసయ్యులారా మీ పద్ధతులు మార్చుకోండి, ప్రతి ఎత్తు పూడ్చబడాలి, ఆయనకు అవరోధంగా ఉన్నదాన్ని సరళం చేయాలి, ప్రతి పల్లము పూడ్చబడాలి, ఎత్తంతా చదును చేయాలి, రూట్ క్లియర్ గా ఉండాలి, హైవే లాగా ఉండాలి. ఇక ఎత్తు పల్లాలు ఆటంకాలు ఉండకూడదు. ఆయన మార్గము తిన్నని మార్గము క్లియర్ గా ఉండాలి, ఘాట్ రోడ్డుగా ఉండకూడదు, ఎక్కలేక ఎక్కుతున్నట్టుగా ఉండకూడదు, క్లియర్గా లెవెల్గా ఉండాలి. ప్రతి వాళ్ళకి అది సులువు అవ్వాలి. ఆయన మార్గం సరళం చేయండి, శాస్త్రాల పరిశీలరా పద్ధతులు మార్చుకోండి అని ఆ రోజున కేకలు వేస్తే నోరు మూసుకొని వచ్చారు అందరూ బాప్తీసానికి. అప్పుడు అన్నాడు, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, ఇదిగో మీరు బాప్తిజం పొందడానికి, మీరు మారు మనసు పొందడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? బాప్తిజం ఇచ్చి యోహాను కేక వేశాడు, సర్ప సంతానమా, ఇప్పుడు దాకా పాపంలో మగ్గి 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 వచ్చారు, ఇప్పుడు రక్షణకి రండి. ఒక్కొక్కరికి పిలిచి మరి లాగి మరి ఇచ్చాడు బాప్తిజం. యేసుప్రభు వస్తే మాత్రం, అయ్యా నేను నీ దగ్గర బాప్తిజం పొందవలసి ఉండగా నువ్వు వచ్చేవేందయ్యా నా దగ్గరికి అన్నాడు. ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇప్పటికి ఇలా కానిమ్ము, నా తండ్రి ఏర్పాటు చేశాడు నిన్ను, నా తండ్రి నిన్ను ఏర్పాటు చేశాడు బాప్తిజం ప్రారంభించడానికి. నా తండ్రి పెట్టిన రూల్కి నేను కూడా విధేయుడు అవ్వాలి, కాబట్టి నేను కూడా వచ్చాను బాప్తిజం, ఇప్పటికి ఇట్లా కానీ అన్నాడు. ఇచ్చాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి ప్రకటన చేశాడు ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాన్. మలాకీ గ్రంథము, మలాకీలోనికి రండి, ఇదే బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించి ఇక్కడ చెప్పబడింది. ఇదిగో 3వ అధ్యాయం మలాకీ 3, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి వచ్చాడట ఒక దూత. ఎవరైనా? బాప్తిజం ఇచ్చి యోహాను. దేనికి వచ్చాడు అంటే ప్రభువు రూట్ క్లియర్ చేయడానికి. అంత ఘాట్ రోడ్డుగా ఉంది, గందరగోళంగా ఉంది లోకం. ప్రభు వస్తున్నాడు, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల భూమి మీదకి వస్తున్నాడు. ఆయనకి రూట్ క్లియర్ చేయాలని తారు రోడ్డు వేయటం, బైపాస్ రోడ్డు వేయటం మొదలు పెట్టాడు. ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను. హైవే, ఇక అడ్డంకులు ఏమి ఉండకూడదు, రూట్ క్లియర్ చేయడానికి వచ్చాడట ఒక దూత, బాప్తిజం ఇచ్చి యోహాను. చూడండి ఏమంటాడు, దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత అదిగో తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని
సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అడుగు పడగా ఎవడు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకల వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయి వాడైనట్లుగా కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలనము చేయును. వచ్చేవాడు కంసాలి అగ్ని వంటి వాడు, సాకలవాని సబ్బు లాంటి వాడు. ఉతుకుతాడా? వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని కాలుస్తాడు, నిగ్గు తేలుస్తాడు, తూర్పు అరబడతాడు. ఎవడెవడు నిలుచుంటాడా, ఎవడెవడు పోతాడని గాలికి తూర్పు అరబడతాడు. అగ్ని శ్రమల కొలిమిలో పెట్టి ఎవడు చివరి దాకా నిలుస్తాడో పరిశీలన చేసి నిగ్గు తేలుస్తాడు. ఏదన్నా మురికి మరక ఉంటే సబ్బేసి ఉతికాడు పెడతాడు, క్లియర్ చేస్తున్నాడు. ఎవరు? ముందుగా వచ్చిన దూత. వెనక వచ్చువాడు వచ్చుచున్నాడు. ఆయన వచ్చాడంటే ఆడ కూర్చుంటాడు. ఇక రండి, ఇక మీ సంగతి అని తెలుస్తారు, రండి అంటాడు. హల్లెలూయా. ఇదేం పిల్లరా, మార్గము సరళము చేసేవాడు ఒకడు వచ్చాడు ప్రభు కంటే ముందు. మార్గము, త్రోవలు క్లియర్ చేయబడాలట. ఇంకా నీ హృదయంలో దేవునికి రూట్ ఇంకా క్లియర్గా లేకపోతే ఈరోజు క్లియర్ చేసుకో. ఇంకా కొద్దిగా అటుగా కొద్దిగా ఇటుగా ఉన్నావేమో, ఇంకా కొద్దిగా లోకంలో, కొద్దిగా దేవునిలో, ఒక కాలు ఆ పడవ మీద, ఒక కాలు ఈ పడవ మీద, రెండు పడవల మీద రెండు కాళ్ళు పెట్టి ఉన్నావేమో. అటు ఇటు కాకుండా నీళ్ళల్లో పడిపోయే అవకాశం వచ్చింది, చచ్చిపోయే అవకాశం ఉంది. అర్థమైందా? ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. అటు ఇటు రెండు రకాలుగా ఉండ. మాకు ఉంటే ఎచ్చగా నుండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి వద్దా. ఉంటే అటు ఉండు, ఇటు ఉండు. రెండు మార్గాల్లో కాసేపు అటు కాసేపు ఇటు, పక్కదారులు వంకర మార్గాలు నడవద్దు. నీ హృదయంలో రూట్ క్లియర్ చేసుకో. నువ్వు దేవుని కొరకు నడవాలని తీర్మానం చేసుకో. ఒక గురి, ఒక నిర్దేశం, ఒక గమ్యం ఏర్పాటు చేసుకో నీ హృదయంలో. స్థిరమైన మార్గం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అక్కడ అంటాడు, నేను నడుచు మార్గము, నేను వెళ్ళే మార్గము అగ్నిలో బడి వెళ్ళినా, జలములలో బడి వెళ్ళినా నాకేమి కాదు, ఎందుకంటే నాకు ప్రభు తోడుగా ఉన్నాడు. 43వ అధ్యాయము 28వ వచనం చూడు. కాదు అమ్మా, నీవు జలము, 2వ వచనం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. నువ్వు అగ్నిలో బడి వెళ్ళినా అగ్ని నిన్ను కాల్చదు. జలములలో బడి వెళ్ళినా నీ మీద నీళ్లు పారవు. నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు తిన్నగా నడవటమే నాకు కావాల్సింది. నాకు వేరుగా కాకుండా నాతో కలిసి నడవటమే నాకు కావాల్సింది. నువ్వు గనక చక్కగా నడుస్తానంటే, నేను చెప్పినట్టు నడుస్తానంటే, అగ్నిలో పడేసిన నువ్వు కాలవు. కాలేరా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మనకు సాక్ష్యంగా ఉన్నారు. అగ్నిగుండంలో పడేశారు. బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వాడిగా ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగో వాడిగా ఉండాలేదా? నాలుగో వాడిగా ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగో వాడిగా ఉండాలేదా? హల్లెలూయా. అగ్నిలో బడి వెళ్ళినా ఏమి కాదు, నేనున్న నీకు తోడు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. మనం వెళ్ళే మార్గం క్లియర్ గా ఉండాలి. దేవుని మార్గము రాజమార్గమై ఉండాలి, తిన్నని మార్గమై ఉండాలి. మనం పక్కకు తొలగిపోతూ ఉంటే, వంకర దారులు దొక్కుతూ ఉంటే ప్రభు నిన్ను చూసి ఎంత బాధపడతాడో. సారికి పాపం చేస్తుంటే నిన్ను బట్టి ఎంత రోధిస్తాడో ఆయన. నీ చూస్తూ చూస్తూ నీ కుమారుడు నీకు దూరం అయిపోతుంటే ఎలా ఉంటది? చూస్తూ చూస్తూ నీ కన్నా బిడ్డ నీకు దూరం అయిపోతుంటే ఎలా ఉంటది? ఆ బాధ కన్నవాళ్ళకి తెలుసు కదా కదా. మరి మనల్ని కన్నవాడు ఆయన. మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి మనం ఆయనకు ఉపయోగపడాలని మనల్ని మన తల్లి గర్భంలో వేసిన వాడు ఆయన. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం నడవకపోతుంటే, ఆయన ఏర్పాటు చేసిన రూట్ ప్రకారం మనం నడవకపోతుంటే ఆయనకి ఎంత బాధగా ఉంటది. అవునా కదా? సొలొమోను తోటి చెప్తాడు ఆయన, ఇదే సరి అయిన త్రోవ. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చూడు. 22వ వచనం, నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును. ఎప్పుడు? త్రోవలో వెళుతుంటేనే. నువ్వు పండుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. నువ్వు మేలుకొనినప్పుడు, నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. ఆ త్రోవ నిన్ను కాపాడిద్దట, ఆ మార్గము నిన్ను కాపాడిద్దట. నువ్వు ఆ మార్గంలో నడుస్తుంటే నువ్వు మేలుకొనినప్పుడు నీతో ముచ్చటాడిద్దట. ఏంటిది మార్గము? మనము పండుకున్నప్పుడు కాపాడటం ఏంది మార్గము? మనము మేలుకొని ఉంటే మనతోటి మాట్లాడటం ఏంది మార్గము? ఏంది ఇది? దేవుని పిల్లరా చూడండి, ఏందా మార్గము అంటే 3వ అధ్యాయము, ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ మార్గం ఏదో చూద్దాం. 6-7 వచనాలు. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అదే మార్గం, నీకు క్షేమకరమైన మార్గం అది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు లోబడు. నీ సొంత అడుగులే మాకు, నీ సొంత ఆలోచనలు చేయమాకు, నీ స్వచిత్తం చేసుకో మాకు. అది నీకు క్షేమం కాదు.
ఆయన ఆలోచనకి తావి, ఆయన మాటకు తావి. అర్థమైందా? ఆయన చెప్పే ఉపదేశాన్ని ఆలకించు. ప్రియ దేవుని పిల్లారా, చూడండి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మనకు అనిపించింది, నాకు అన్నీ తెలుసా, నాకంటే ఎవడున్నాడు ఇంకా, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. అవివేకంగా మూర్ఖంగా అడుగులు పడేటప్పుడే నాకేమీ తెలియదు ప్రభు అన్నవాడు దీనంగా ప్రభువుని అడుగుతాడు. నాకు అన్నీ తెలుసు అన్నవాడు సొంత అడుగులేస్తాడు. పోయి ముళ్ళల్లో బాగా 2 అంగుళాల మందం గుచ్చుకునేటట్టుగా అడుగేస్తాడు ముళ్ళ మీద. నాకు అంతా తెలుసు అనుకున్నవాడు. నేను జ్ఞానినని నువ్వు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఆయన అధికారానికి నువ్వు లోబడు, విధేయత చూపు. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటి యందు, ప్రతి విషయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి తావియే, ఆయన అధికారానికి లోబడు. ప్రభువా ఏం చేయమంటావు? ప్రభువా ఈ విషయంలో ఏం చేయమంటావు? ప్రభువా నన్ను ఎలాగో నడవమంటావు? అడుగు. ఆయన మాట్లాడేవాడు ఆయన నోరు, చెవులు, ముక్కు, కళ్ళు లేనోడు కాదు. ఒక ఆయన చెప్పాడు, ఒక బొజ్జింక బొద్దింక అనకుండా ఒక బొజ్జింక కాలు మీదగా ఎక్కి, నా దేవుని కాలు మీదగా ఎక్కి ఇలాగ వచ్చి ఇలాగ చెవు కాడకపోతుంది. ఆ బొజ్జింకను నా దేవుడు తోలుకోడా అని చూశాను. నేను తోలుకోలేకపోతున్నాడే అని నేనే తోలాను అన్నాడు. దేవుని పిల్లరా, ఆయన మాట్లాడని వాడు కాడు, నువ్వు మాట్లాడితే ఆలకించని వాడు కాడు. నువ్వు మొర్ర పెట్టగా నేను ఆలకించి తిని నేనున్నాను అని నేనంటిని. నేనున్నా ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఉన్నావా? నా ప్రార్థన ఆలకిస్తున్నావా అంటే, నేనున్నా, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నా అంటాను అన్నాడు. నాకు మొర్ర పెట్టు, నేను ఉత్తరం ఇస్తా. గూఢమైన సంగతులను, గొప్ప గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. నేనున్నాను, నేను ఆలకించువాడను. నాకేమైనా చెవులు మందమా? ఆలకించండి, వినపడకుండా ఉండడానికి నాకు బాగా వినపడిద్ది. నా చేతులు ఏమైనా చేతగాని పుట్టి చేతులా? బలమైన చేతిలో నిన్ను రక్షించడానికి ఆయన మాట్లాడేవాడు. ప్రతి సందర్భంలో మాట్లాడతాడు. మన వాగ్దానాలు వచ్చినాయా? చదువుకున్నారా? మీతో మాట్లాడినట్టే ఉందా? మీతోనే మాట్లాడినట్టుందా? నాది కాదులే అనుకున్నారా? ఆయన ఎవరికి ఏది ఇయ్యాలో హృదయ రహస్యాలను ఎరిగినవాడు. వాళ్ళకి అది ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళకి అదే ఇస్తాడు. నాది కాదు అనుకుంటే నీకు ఇంకా సరిగా అర్థం కాల. నువ్వున్న స్థితి అర్థం కాలేదు, లేకపోతే ఆ వాగ్దానం నీకు అర్థం కాల. ఆ వాగ్దానము నీకే వచ్చిందని నీకు అర్థం కాల, లేకపోతే నీ హృదయ స్థితి నీకు అర్థం కాల. అప్పుడే నువ్వు అట్లా అనుకోగలవు నాది కాదని. నీ హృదయ స్థితి నీకు అర్థమైనా, ఆ వచ్చిన వాగ్దానం అర్థమైందో నీకు అర్థమైనా, ఇది నాదే. ఎందుకంటే ఆయన ఆషామాషాగా ఎవడు మన చేతికి వాగ్దానం. చాలా విశ్వాసంతో తీసుకుంటాం కదా. విశ్వాసంతో ప్రభువా నాతో మాట్లాడాలి. ఆయన మాట్లాడటానికి చేతగాని వాడు కాడు. అంత ఆరోగ్యంగా ఉన్నవాడిని నేను స్వస్థపరిచేవాడిని అని అనడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏమి ఇయ్యాలో అది ఇస్తాడు, రోగికి ఏమి ఇయ్యాలో అది ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మాట్లాడేవాడు, ఆలకించేవాడు, చూసేవాడు. ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా,
ఇదే ఈ సామెతల గ్రంథము ఈ 3వ అధ్యాయంలోనే చూడండి 23వ వచనం చూడు. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించదవు. ఆ మార్గంలో నువ్వు నడిస్తే, ఆయన చెప్పిన మార్గము ఏందా మార్గము? మార్గం ఏంది చెప్పండి? ఆ మార్గం ఏంది చెప్పండి? అది నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు లోబడు, విధేయత చూపు. ఆయన అధికారానికి నువ్వు విధేయత చూపు, అదే మార్గం. ఆ మార్గంలో నువ్వు నడిస్తే చూడు, అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గము ఏదో కాదు, ఆ మార్గం ఏదో కాదు, ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తే ఆ మార్గము. కావాలంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు పోలేడు. నేనే మార్గం, ఐ ఆమ్ ద రోడ్, ఐ ఆమ్ ద వే. నా ద్వారానే పోవాలి ఎవడైనా. నేను లేకుండా పరలోకానికి పోయే మార్గం లేదు. పరలోకానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల్లో ఉండేది ఆయనే, ఆయనే ఉంటాడు. 12 గుమ్మాల్లో నువ్వు ఎటువైపు ఎటు నుంచి పోవాలన్నా కూడా 12 గుమ్మాల్లో ఉండి పోవాలన్నా ప్రతి గుమ్మంలో ఆయనే ఉంటాడు. ఆయన్ని దాటుకొని పోవాలి, ఆయన పర్మిషన్ తోటే పోవాలి. నేనే మార్గము. ఆయన అనుసరించి వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళిపోతారు, సంతోషంగా వెళ్ళిపోతారు, ఆయన మార్గంలో నడుచు వాళ్ళు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము అక్కడ 13వ వచనములు అంటాడు, యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలవి. ఇదిగో ఇరుకు మార్గమున ప్రవేశించండి. 7వ మార్గము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. ఇదిగో బాగుందని చూడండి. అబ్బా, ఈ రూట్ భలే ఉంది, భలే సుఖం ఉంది, భలే కలిసి వస్తుంది, ఓ ఎంత ఆనందమో, ఎంత సంతోషం అని విశాల మార్గాల్లోకి పోమాకండి. అది ఆ రూట్ విశాలంగా ఉంటది. నువ్వు పోతుంటే ఆహా భలే ఉంది, భలే ఉంది అంటది, అనిపించిద్ది. నువ్వు పాపం చేసిన ప్రతిసారి, నువ్వు ఆ పాప మార్గంలోకి పోయిన ప్రతిసారి కూడా ఆహా ఏమి ఆనందమో, అబ్బా ఏం సుఖంగా ఉంది అనిపించిద్ది పాపంలో ఉన్నప్పుడు. కానీ అది తుదకు నిన్ను నరకానికి తీసుకెళ్ళేది. విశాల మార్గానికి పోవద్దు, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, ఆ దారి ఇదిగో నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ఇరుకు మార్గం ఉంటుంది. అదేందో మరి ప్రభు కోసం వస్తే ఇరుకు మార్గం ఉంటుంది అంటే కొద్ది కష్టంగా ఉంటుంది. రూట్ ఉంటుంది కానీ కొద్ది కష్టం అనిపించింది. ఏంది ఇన్ని పత్యాలు ఏడుంటాం, ఇన్ని పత్యాలు ఏడుంటాం, పచ్చకామెరలో కూడా ఉండడు ఇంత ఇన్ని పత్యాలు, మనం ఏడుంటాం అనుకుంటాం. ఎందుకు? టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు, ఆ మందు మనం దాగకూడదు, అబ్బే ఆ సిగరెట్ చూడకూడదు, అట్లా ఆడపిల్ల కలిసి చూడకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అలా మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడు, ఇవన్నీ అంటే ఓయ్ అబ్బా ఇన్ని పత్యాలా, మరి ఇన్ని పత్యాలు ఏడుంటాం, కష్టం ఉంటుంది. ఇన్ని విషయాల్లో మనం నిగ్రహ శక్తి కలిగి ఉండాలంటే కొద్ది కష్టం ఉంటుంది. హల్లెలూయా. ఇన్ని పత్యాలు ఉండలేము అనిపించింది. కానీ ఆ దారి కనుగొన్నవాడేవాడు. అలా ఆ ఇరుకు మార్గంలో, ఆ కష్ట మార్గంలో, ఆ పత్యపు మార్గంలో మనం కష్టపడైనా కానీ మనం పోగలిగితే ఆ దారి విలువ కనుక్కున్నవాడెవడో వాడు వెళ్తాడు పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడు, ఆ జీవమునకు పోవు మార్గము ద్వారము ఇరుకును,
ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. కొందరే. చాలా మంది గుర్తుపట్టలేరు. ఏంది నా జీవితంలో అన్ని దేవుని దగ్గరకు వచ్చానే గాని అన్ని కష్టాలే, ఏందో అన్ని శ్రమలే, వచ్చిన కాడ నుంచి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. రక్షణ పొందాననే కానీ నాకు ఎందుకో అన్ని శ్రమలు వస్తున్నాయి. దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అనిపించింది, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనిపించింది. కానీ విడిచిపెట్ల, నిన్ను శ్రమల కొలిమిలో ఉంచాడు. హల్లెలూయా. నీకు పరీక్షలు పెడుతున్నాడు నువ్వు పాస్ అవ్వాలని. పరీక్ష పెడితే పాస్ అయితే కొద్దిగా హై క్యాడర్ నీకు ఇద్దామని, హై క్యాడర్, ఉన్నత స్థాయి నీకు ఇద్దామని, నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వాలని నీకు పరీక్షలు పెడుతున్నాడు, శ్రమలు పెడుతున్నాడు. పరీక్షలు వచ్చినాయి, యోసేపుకి నిలబడ్డాడు, సక్సెస్, పాస్ అయ్యాడు. ఎక్కడున్నాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా. ధనాగారం అంతటి మీద, దేశం అంతటి మీద ధనాగారం మీద, ధాన్యాగారం మీద అధిపతి. శ్రమల్లో, కష్టాలలో రూట్ కనుక్కున్నాడు యోసేపు. ఎవరు నాయన, ఇన్ని కష్టాలేంది, ఇన్ని బానిస బతుకులేంది, ఇన్ని దెబ్బలేంది, ఇన్ని అవమానాలేంది, నేను ఎంత నమ్మకంగా ఉంటున్నా కూడా నేను చెరసాలకు రావాల్సి వచ్చిందే. అబ్బే, నీతికి రోజులు లేవండి, ఇక లేదు, అన్యాయానికి దిగితేనే మనం కూడా వాడితో పాటు ప్రవర్తిస్తేనే అని అనుకోలా. నీతి కోసం ప్రాణం పెట్టడానికైనా వెనకాడలేదు. చావనేది వస్తాం కానీ నీతో పాపం చేయనన్నాడు, నీతిగా బ్రతకడానికే. దేవుని పిల్లారా, యోసేపుకు పరీక్ష వచ్చింది, వచ్చిందా? నెగ్గాడు. ఏడున్నాడు? దేశం మొత్తం మీద ఉన్నత స్థాయిలో ఉన్నాడు. దానియేలుకు పరీక్ష వచ్చింది, నెగ్గాడు. ఏడున్నాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడు బబులోను దేశంలో కదా. దేవుని పిల్లల, పరీక్షలు వస్తాయి దేనికో తెలుసా? నువ్వు గనక నెగ్గితే, నువ్వు పాస్ అయితే, పరీక్షల్లో పాస్ అయితే, దేవుడు అనుకున్న కొలతల్లో నీలో గనక వస్తే నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలని నీకు పరీక్షలు ఇస్తాడు. నీకే అర్థం కావట్లా, ఏంది నాకేంది శ్రమలేంది, అవమానాలేంది, మరి ఇంత తట్టుకోలేకపోతున్నామే, అబ్బే నీతిగా బతికితే లాభం లేదు ఆహా అని అనిపిస్తుంది. కష్టం అనిపించింది రూటు. యేసయ్య మార్గం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. దాన్ని కనుగొని వారు కొందరే, కొద్దిమందే దాన్ని కనుక్కోవాలి. ఇది నా కోసం, నా అభివృద్ధి కోసం వచ్చింది ఈ శ్రమ. హల్లెలూయా. రెండేళ్ల క్రితం రెండేళ్ళు అయిపోయింది. 2 ఏళ్ల క్రితం నాకు ఒక అవమానం వచ్చింది కదా. 3 రోజులు మా ఇంటి ముందు దుమ్మెత్తిపోసింది, ఏడ్చింది. అయ్యో, నా డబ్బులు ఎగ్గొట్టారు. తీసుకుంది 70,000, వడ్డీ 80,000, మొత్తం 1,50,000. నా డబ్బులు ఎగ్గొట్టారు. దుర్మార్గుడు అని ఏదేదో అనాల్సిందో అనింది. పల్లె మొత్తం చాటింపేసింది. ప్రభువా, ఎందుకయ్యా, సేవకు పిలిచావు కదా, నువ్వు డబ్బులు ఇస్తే ఇచ్చేవాడిని కదా, నువ్వే ఇయ్యలేదు, నన్ను ఏం చేయమంటావు? నాకు ఓర్పుని దయచేయి అన్న, నాకు ఓర్పుని దయచేయి. ఈ సమయంలో నేను కంట్రోల్ తప్పకుండా, ఎగబడి కొట్టకుండా, తిట్టకుండా నాకు కంట్రోల్ దయచేయి ప్రభువా, ఓర్పుని దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. 3 రోజులు తిట్టింది మా గానుగ చెట్టు కింద కూర్చొని. అన్నం తినమంటే తింటలేదు. పోయి వాళ్ళందరూ చెబుతూ ఉంది, అయ్యా వీడు దొంగ పాస్టర్ అయ్యా, వీడికి డబ్బులు ఇచ్చానయ్యా, నాకు ఇయట్లేదయ్యా. నోటు రాశాను, మళ్ళా నోటు ఉందాము దగ్గర, 1-2 నోట్లు ఉన్నాయి, ఇవ్వట్లేదు. ఇస్తానమ్మా కొద్దిగా, నేను సేవకు రాకముందు నువ్వు ఇంత ఒత్తిడి చేసినట్టయితే అసలు అప్పుడే దాన్ని, ఆ నోటు సంగతి ఏదో, ఆ బాయికి సంగతి ఏదో అక్కడే తాడో పెట్టి తేల్చి వచ్చేవాడిని. సేవకు పోయేటప్పుడు పోయిరండి అయ్యా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడయ్యా అని పంపిత్తివి, ఇక్కడికి వచ్చి రావడంతో నా డబ్బులు లేదైనా టామ్ టామ్ చేస్తుంటివి, తిడుతుంటివి. ఇస్తానమ్మా, నేను ఎక్కడికి పోను, ఒకవేళ నేను చచ్చిపోయినా నా పిల్లలైన నీ బాయికి తీరుస్తారని కూడా చెప్పా.
నా పిల్లలైన నీ బాయికి తీరుస్తారో వదిలిపెట్టం అన్న. 3 రోజులు ఏడిచింది పోయింది. నాకు అవమానం రావటం ఒక ఆశీర్వాదం. దెబ్బకి పోయింది అప్పు. పోలా దెబ్బకి 1,50,000 అప్పు పోయింది. దేవుడు అప్పుడు తెరిచాడు. ఎప్పుడైతే ఓర్చుకొని ఉన్నానో ఆ 3 రోజులు ఆమె పెడుతున్న శోధనకి ఓర్చుకొని ఎప్పుడైతే ఉండానో అప్పుడు ఒక ద్వారం తెరిచాడు. చీటిపాట రూపంలో కథ. చీటిపాట ఇంకో 3-4 నెలలు వచ్చేసింది. పోయింది. మళ్ళీ తిరిగి చూడాల. ఎక్కడైతే అవమానం పొందామో అక్కడే మన తల ఎత్తువాడు ఆయన. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టాడు. కాకపోతే రూట్ను మనం గుర్తుపట్టాలి. కష్టంగా ఉంటుంది, కష్టం అనిపించిద్ది, అవమానం అనిపించిద్ది, అబ్బో ఈ రూట్లో నడవడం చాలా బాధ అనిపించిద్ది. కానీ దాన్ని కనుగొని వారు కొందరే. దాంట్లో ఓర్చుకొని ఉండేవాళ్ళు వాళ్ళెవరో ధన్యులు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును కదా. మత్తయి సువార్త 10 వచనం అనుకుంటా. చూడండి ఈ దేవుని పిల్లరా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇరుకు ద్వారమున, ఏది ఎక్కడున్నాం మనం? మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఆ జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొరువారు కొందరే. ఇరుకు మార్గమును ప్రవేశించడానికి పోరాడాలట. మనమేమో ఆ ఇరుకు మార్గంలోకి వస్తే ప్రభువా నన్ను తప్పించయ్యా, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను తప్పించయ్యా అని మనము గందరగోళం అవుతాం. నాకు వద్దు ప్రభువా, ఈ శ్రమలు వద్దు ప్రభువా, తట్టుకోలేను ప్రభువా, నన్ను విడిపించు, నన్ను తప్పించు మనం అడుగుతాం. మనం అడగాల్సింది అది కాదు. ప్రభువా శ్రమ అనుమతి ఇచ్చావు, దీంట్లో ఓర్చుకొని ఉండే శక్తిని దయచేయని అడగాల. ఈ శ్రమను తట్టుకొని ఉండే ధైర్యాన్ని ప్రభు అని అడగాల. ఈ శ్రమలు వద్దు ప్రభు అని అనొద్దు, నువ్వు ఫెయిల్ అవుతావు. ఆ శ్రమలు నీకు మేలు కోసం వచ్చినాయి. ఆ ఒక శోధన నిన్ను ఉన్నత స్థాయిలో ఇంకొక మెట్టు ఎక్కించడానికి వచ్చినాయి. ఆ కష్ట మార్గము నీకు ఆ బాధ అనిపిస్తుంది కానీ అది నీ మేలు కొరకే. హల్లెలూయా. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని. ఇదిగో రండి, లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 23 నుంచి చూడు. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూసి, అది ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వల్ల కాదు. చాలామంది వస్తారు, ప్రభువా మేము నడుస్తామయ్యా, ఇరుకు మార్గంలో, కష్టాల మార్గంలో, అవమానాల మార్గంలో మేము నడుస్తామని చాలామంది వస్తారు కానీ దాంట్లో నిలవలేరు. అమ్మో మనం తట్టుకోలేము, ఈ అవమానాలు ఏడ తట్టుకుంటాం, ఈ కష్టాలు ఏడ తట్టుకుంటాం, ఈ అప్పుల బాధలు ఏడ తట్టుకుంటాం అబ్బా అని చాలామంది నిలవలేరు. కొద్దిమందే. చూడండి ఏమన్నాడు ఆయన వారిని చూసి, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి. అనేకులు ఈ మార్గంలో ప్రవేశించడానికి చూస్తారు కానీ వారి వల్ల కాదు. అయితే మీరు మాత్రం పోరాటం చేయాలి. ప్రభువా ఇరుకు మార్గంలోకి ముందు నన్ను పంపించు, ఒకవేళ నీకంటే ముందు ఎవడన్నా పోతుంటే నేను పోతా, నేను రెడీ ప్రభువా శ్రమలకి, ప్రభువా నేనుంటా ముందు అని పోరాటం చేయాలట ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి. హల్లెలూయా. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం. ఆ పోరాటం కూడా ఎట్లా ఉండాలి తెలుసా? ముందు ఏం చెప్పుకున్నాం? ఏది ఆయన మార్గం, ఆయన ఆ రాజమార్గం. ఆ మార్గం ఏంది? అది మార్గం ఏంది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనం పోరాడాలి కదా, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి కదా. ఈ పోరాటం ఏందో చూద్దాం. ఇదిగో రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూడు. పాపంతో పోరాడాలట. అదిగో పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు.
మనం రక్తంతో పోరాటం చేయాలి, పాపంతో పోరాటం చేయాలి. రా, నువ్వు నేను తెలుసుకుందాం రా. ఏంది నన్ను లోపరుచుకుంటావు? నన్ను లోపరుచుకుంటావా? ఏయ్ పాపమా, నన్ను లోపరుచుకుంటావా? నీకు చేత ఇద్దా? రా చూసుకుందాం రా. పాపంతో పోరాటం చేయాలా. అవసరమైతే రక్తాలు కారుతాయి. రక్తం కారినంతగా మనం ఇంకా పోరాటం చేయలేదు అని బైబిల్ చెప్తుంది. రక్తం కారినంతగా మనం ఇంకా పోరాటం చేయాలా. కొద్ది కొద్దిగా అవమానాలే, రక్తాలు కూడా కార్చారు భక్తులు. రక్తము కారునంతగా పోరాటం చేయాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం చేయాలి. దేవుని పిల్లరా, చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయము, ఒకటే అధ్యాయం ఉంటుంది. 11వ వచనం చూడు. అక్కడ అంటాడు, బిలాము కయీను నడిచిన మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలో మీరు నడవద్దు. యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా నడిచి పరిగెత్తిరి. కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీతో పాటు ఉంటారు. బిలాము, కోరహు, కయ్యూను మీతో పాటే ఉంటారు, మీలో ఉంటారు. వీళ్ళు దొంగ మెట్టలుగా ఉంటారు. ఆ బోధల్లో మీరు నడవద్దు. బిలాము నడిచినట్టు నడవద్దు. కోరహు నడిచినట్టు వ్యతిరేకమైన దిశలో, దేవునికి ఎదురు తిరిగే రూటు మీరు నడవద్దు. బహుమానం కోసం పరిగెత్తాడు బిలాము. ఆ బహుమానం ఈ లోకపు వెండి బంగారాల కోసం పరిగెత్తొద్దు. మూడవది, కోరహు చేసినట్లు తిరస్కారము. కోరహు చేసినట్లు తిరస్కారం చేయొద్దు దేవుని మాటను. ఆ రూట్లో మీరు నడవద్దు. కోరహు నడిచిన రూట్లో నడవద్దు, బిలాము నడిచిన రూట్లో నడవద్దు. కయ్యూను తిరస్కారం చేసినట్లుగా వ్యతిరేకించవద్దు. మీరు ఆ రూట్లో కాదు నడవమంటుంది. ఇరుకు మార్గంలో నడవాలి. అది మనకు క్షేమం. ఆ మార్గము నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే నిత్య జీవానికి తీసుకెళ్ళిద్ది. ఇరుకు మార్గము నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళిద్ది. కష్టంగా ఉంటుంది నడవటం అంతే, కానీ తర్వాత నీ వైభవం అంతా ఇంత కాదు. పట్టపు రాణి వైభవం ఎక్కడా? భూమి మీదనా? పరలోకంలో. పరలోకంలో పట్టపు రాణి వైభవం. కానీ అక్కడికి పోవాలంటే చాలా కష్టపడాలి. ఇరుకు మార్గం ప్రవేశించాలి. కష్టాల బాటలో నడవాలి. అవమానాలు, నిందలు, అవసరమైతే రక్తాలు గారాలి. రక్తము కారునంతగా మనం పాపంతో పోరాటం చేయాలి. పాపంతో పోరాటం చేయాలి. ఇరుగు మార్గం ప్రవేశించడానికి పోరాటం చేయాలి. ఆ మార్గం ఏదో కాదు, యేసయ్యే. ఆయన అన్నాడు, నేనే మార్గం. ఆ ఇరుకు మార్గం ఏదో కాదు, నేనే. నా మార్గంలోనికి వచ్చినవాడు నా ద్వారానే తండ్రి వద్దకు పోతాడు. హల్లెలూయా. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. వేరొక రూట్ లేదు. చాలామంది అంటారు హైదరాబాద్కు పోవాలంటే అనేక రూట్లు ఉండే, ఏ రూట్ అయినా పోవచ్చు. వరే పిచ్చిమాలోహం. ప్రతి రూట్లో కూడా యేసయ్య ఉండేది. ప్రతి గడపలో యేసయ్య ఉండేది. 12 గుమ్మాలు ఉండే పరలోకానికి కూడా, కానీ 12 గుమ్మాల్లో కూడా యేసయ్య ఉంటాడు. ఎటు పోయినా యేసయ్య లోగుండానే పోవాలి పరలోకం. హల్లెలూయా. ప్రియమైన పిల్లారా, ఆయన రూట్లో నడుద్దాం. తిన్నని మార్గం నడుద్దాం. మన కొరకు రూటు సరళం చేయబడింది. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి యేసుక్రీస్తు రూట్ క్లియర్ చేశాడు. యేసుక్రీస్తేమో మనము ఈ లోకంలో ఈ సాతాన్ని తట్టుకొని లోకాన్ని ఆశించకుండా నడవడం కోసం మన రూట్ క్లియర్ చేయడానికి మన వెనక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు ఉంచాడు. ఆయన చెప్తుంటాడు, వెనక నుంచి ఒక స్వరము, నువ్వు ఇదే త్రోవా, దీంట్లో నడు అని ఒక స్వరం నీకు వినబడిద్ది. దాని ప్రకారం నడు. నువ్వు తొలగిపోవద్దు, కుడికి ఎడమకి తొలగిపోవద్దు. నీ రూట్ క్లియర్ చేయబడింది. ఇదిగో నీ రూట్ తిన్నగా ఉన్నది. నువ్వు అటు ఇటు ఎందుకు చూస్తావు? ఇంకా అంత మునుపు
మెస్సియా రాకమునుపు, యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపు ఒక గురి గమ్యం లేని వాళ్ళుగా ఎవరు వస్తారో, ఆయన ఎట్ట గుర్తుపట్టాలో అర్థం కాక ఆయన చంపేశారు. ఆయనే రక్షకుడని, ఆయనే మానవాళి కోసం రక్తం చిందించువాడని అర్థం కాక ఆయన చంపారు. బహు ఘోరంగా అవమానించారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, నీకు రూట్ క్లియర్ అయిపోయింది కదా, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. బహుమానం పొందవాలని పరిగెడుతున్నాను అన్నాడు. మనం కూడా అలా పరిగెత్తాలి, ఒక గురి కలిగి గమ్యం కలిగి. మన రూట్ క్లియర్గా ఉన్నది. ఇంతకుముందు మనము గందరగోళంలో లేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని సహాయం చేస్తున్నాడు. మనం ఏదైనా అటు ఇటు పొరపాటున అటు ఇటు చూసామా, బాయ్ ఓయ్ ఓయ్ చక్కగా నడు, ఏంది అటు ఇటు చూస్తావు అని మనల్ని హెచ్చరించు స్వరం ఒకటి మన వెనక ఉన్నది. ఉందా? ఫస్ట్ మూలవాక్యం అదే. మనం నడవలసిన త్రోవను మనం గుర్తుపడదాం, కష్టమైన నడుద్దాం. అదే మనకి నిత్య సుఖాన్ని ఇచ్చేది, నిత్య జీవాన్ని ఇచ్చేది. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, అతి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ రోజున మార్గమై ఉన్న నిన్ను మేము ఉపదేశించుకున్నాం, ఉపదేశింపబడ్డాం. తిన్నని మార్గములు ఇదిగోనైనా మా ఎదుట ఉన్నవి. ప్రతి ఎత్తు చదును చేయబడును, ప్రతి పల్లము పూడ్చబడునని, ఇదిగో వంకరగా ఉన్న మార్గములన్నీ తిన్నని మార్గములు చేయబడునని అరణ్యంలో నుండి ఒకరి శబ్దము కేకవేయుచున్నది అయ్యా. ఆ శబ్దము యేసయ్యకు ముందుగా ఒక దూతగా పంపబడింది. ఇప్పుడైతే మాకు ముందుగా పరిశుద్ధాత్మనిచ్చావయ్యా. మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి, కరుకు మార్గముల నుండి, ఇదిగో నాయన ఎత్తైన మార్గముల నుండి, లోయ మార్గముల నుండి, ఇదిగో మేము కాలు జారి పడిపోయే ఆ మార్గం నుండి మమ్మల్ని తిన్నని మార్గంలోనికి, రాజ మార్గంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఇచ్చావయ్యా. ఆయన మా వెనక నుండి ఇదే త్రోవ, దీనిలో నడవమని ఒక స్వరము మాకు వినబడుతూనే ఉన్నది అయ్యా. ఇదిగోనైనా ఆ స్వరమును అనుసరించి మా ప్రవర్తన అంతటి యందు మేము ఆయన మాటకు విధేయులమై ఇదిగో మా నడతలను సరి చేసుకోవచ్చు. ఇదిగో ఈ 2026 సంవత్సరంలో ప్రభు చక్కగా నడవడానికి కృప దయచేయ అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము తప్పిపోయి తిరిగిన కాలము చాలు అయ్యా. ఈ 2026లోనైనా నువ్వు నడవమన్న మార్గము, తిన్నని మార్గము, ఇదిగోనైనా కరుకైన మార్గము, ఇది ఇరుకు మార్గము, అది కష్టతరమైన కానీ మేము నడుచున్నట్లు కృప దయచేయి. మొదట కష్టపడ్డవాడు తర్వాత సుఖపడతాడయ్యా. ముందుగానే సుఖపడితే తర్వాత వాడికి నరకమే. ప్రభువా నీకు వందనాలు. నీ మార్గము అంతా మాకు విశదపరిచావయ్యా. మార్గమే ఉన్న యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆ మార్గం ఏదే కాదు, నువ్వే. నీలో మేము నడవటం, మేము నిత్య జీవానికి వెళుతాం అయ్యా. నీకు వందనాలు. బిలాము నడిచిన త్రోవలో, కయ్యను నడిచిన త్రోవలో, కోరహు నడిచిన త్రోవలో మేము నడవద్దని ఈ లేఖనం చెబుతుంది. ఇరుకు మార్గమున ప్రవేశించటానికి మేము పోరాటమే చేయాలయ్యా. మేము దడవకూడదు, ఇదిగో మాకు వద్దు అని మేము అనకూడదు. నువ్వు మా కొరకు ప్రేమగా ఇచ్చే శ్రమలు మమ్మల్ని ఆశీర్వదించుటకే ప్రభువా కృప దయచే. నీ రూటు మాకు అర్థమగునట్లుగా, నీ మార్గంలో మేము నడుచున్నట్లుగా తగిన బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మాకు దయచే. పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయ. నీకే వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన మాటల్ని బిడ్డ హృదయాల్లో స్థిరపరచు. నీకే కృతజ్ఞతలు. ఇదిగో నాయనా, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించు. వాళ్ళ అవసరాలు, అక్కర్లు యేసు క్రీస్తు నామంలో తీర్చబడును గాక. కృప దయచేయి. అనారోగ్యంలో ఉన్న వారికి నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి రోగము, ఇదిగో ప్రతి బలహీనత యేసు నామములో విడుదల పొందును గాక. వారికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, శక్తి, బలము కలుగును గాక. లేడి గంతులు వేసినట్లుగా నీ పిల్లలు ఎగిరి గంతులు వేయుదురుగాక. నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చుదురుగాక. ప్రభువా నీకు వందనాలు. అప్పుల బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయి. కుటుంబాల్లో సమృద్ధిని దయచేయి. ఇదిగో నాయన, ఒకరికి చేతులు చాచకుండా ఇచ్చేవారిగా చెయ్యయ్యా.
ఆకాశ ధన నిధిని తెరువు నాయనా. నీకు వందనాలు. ఆశీర్వాదాలు పంట వాళ్ళు కోసుకున్నట్టుగా కృప దయచే. నీకే స్తోత్రాలు. ఇంకా అసమాధానంగా ఎవరైతే ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఆ కుటుంబాల్లో మీరే వెళ్ళండి నాయన. సమాధానాధిపతి అయా, మీరు ఆ గృహంలోనికి వెళ్ళండి. ఆ కుటుంబంలో సమాధానం, నెమ్మది దయచేయండి అయా. మీకు వందనాలు. పసిపిల్లలను, చదువుకునే పిల్లలను, యవనస్తులను అయా, ఇదిగో నాయన, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరినీ పేరు పేరును దీవించు. వారి అవసరాల అక్కర్లని తీర్చండి. నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.